హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను 9th క్లాస్ హిస్టరీ ఫస్ట్ లెసన్ 18వ శతాబ్దపు చివరిలో ఫ్రెంచ్ సమాజం అలాగే ఫ్రెంచ్ విప్లవం ఈ లెసన్కి సంబంధించి ప్రతి పేజీలోని బిట్స్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే టెట్, డిఎస్సి అలాగే ఇంకా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ బిట్స్ అనేవి అందరికీ యూజ్ అవుతాయి. సో ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. 1774లో బోర్బాన్ రాజుల కుటుంబానికి చెందిన లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు. ఎవరు అధిరోహించింది? లూయిస్ 16. ఇతను ఏ దేశానికి చెందినవాడంటే ఫ్రాన్స్ దేశం చెందినవాడు. సింహాసనాన్ని అధిరోహించే సమయానికి లూయిస్ 16 వయస్సు 20 సంవత్సరాలు. అతను సింహాసనం అప్పుడు అతని వయసు వచ్చేసి 20 సంవత్సరాలు. లూయిస్ 16 ఆస్ట్రియా రాజకుమారి అయిన మేరీ ఆంటోనేట్ ను వివాహం చేసుకున్నాడు. లూయి 16 కొత్తగా అధికారం చేపట్టే నాటికి ఖజానా ఖాళీగా ఉంది. సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగడం కారణంగా ఫ్రాన్స్ ఆర్థిక వనరులు కరిగిపోయాయి. యుద్ధాలతో పాటు వర్సైల్స్లోని అతిపెద్ద రాజభవన నిర్వహణ ఖర్చు భారీగా ఉండేది. లూయిస్ 16 పాలనలోని ఫ్రాన్స్ తమ ఉమ్మడి శత్రువు అయిన బ్రిటన్ నుంచి అమెరికాలోని 13 వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందడంలో సహాయం చేసింది. అమెరికాకి సహాయం చేసే యుద్ధం కారణంగా ఫ్రాన్స్లో అప్పటికే ఉన్న 2 బిలియన్ లివర్స్ రుణానికి మరో బిలియన్ లివర్స్ రుణం జోడించబడింది. లివర్ అంటే ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానం కరెన్సీ. ద్రవ్య కొలమానంని ఫ్రాన్స్లో లివర్ అని పిలిచేవారు. 1794 నుండి ఈ కరెన్సీ నిలిపివేయబడినది. లివర్ కరెన్సీని ఏ ఇయర్లో నిలిపివేయడం జరిగింది అంటే మనం 1794 అని పెట్టాలి. ఫ్రాన్స్ ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు బ్రిటన్తో యుద్ధం తరువాత రుణాలపై 10% వడ్డీ వసూలు చేయడం ప్రారంభించాయి. నెక్స్ట్, దీని కారణంగా ఫ్రెంచ్ ప్రభుత్వం తన బడ్జెట్లో అధిక శాతం వడ్డీ చెల్లింపుకు ఖర్చు చేయవలసి వచ్చింది. సైన్య నిర్వహణ, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు వంటి వాటికి అయ్యే ఖర్చుల కోసం ఫ్రాన్స్ ప్రభుత్వానికి పన్నులు పెంచక తప్పేది కాదు. 18వ శతాబ్దంలో సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడి ఉంది. ఈ 3 ఎస్టేట్లలో 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. పన్నులు ఎవరు చెల్లించేవారు అంటే 3వ ఎస్టేట్ వాళ్ళు. మధ్యయుగం నుండి కొనసాగుతూ వస్తున్న షెడ్యూల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల సమాజం ఏర్పడింది. 2వ ఎస్టేట్లోని కూలి వర్గాలకు మరికొన్ని షెడ్యూల్ హక్కులు ఉండేవి. షెడ్యూల్ హక్కులు అనగా రైతాంగం నుండి షెడ్యూల్ పన్నులు వసూలు చేయడం వంటి అధికారులను కలిగి ఉండడం. రైతులు ప్రభువుకు సేవలు అందించడం, ప్రభువు ఇంటిలోనూ పొలంలోనూ పనిచేయడం, సైన్యంలో పనిచేయడం, రోడ్లను నిర్మించడంలో పాల్గొనడం వంటి పనులను నిర్వహించవలసి ఉండేది. చర్చి కూడా రైతాంగం నుండి తన వాటాగా టైద్ అనే పన్నులను వసూలు చేసేది. టైద్ అంటే అర్థం చర్చి విధించిన పన్ను. చర్చ్ విధించిన పన్నును మనం ఇక్కడ టైద్ అంటాము. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించాలి. ఎన్నవ వంతు వ్యవసాయ ఉత్పత్తిలో పన్ను చెల్లించాలి అంటే 10వ వంతు. చివరకు 3వ ఎస్టేట్ ప్రజలందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. నెక్స్ట్, ఇప్పుడు టెయిలే అంటే ఏమో చూద్దాం. ఈ వర్డ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. టెయిలే అంటే ఏమి, టైద్ అంటే ఏమి అని. నెక్స్ట్, ఇక్కడ టెయిలే అంటే ఫ్రాన్స్లో ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను, డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టే పన్నును మనం ఇక్కడ టెయిలే అంటాం. ఈ ప్రత్యక్ష పన్ను నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించేవారు. వేటి మీద విధించేవారు ఈ పన్ను అంటే ఉప్పు, పొగాకు. నెక్స్ట్, పాత పాలనా విధానం అనే పదాన్ని సాధారణంగా 1789కి ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థలను వివరించడానికి ఉపయోగిస్తారు. ఫ్రాన్స్ దేశ జనాభాలో 90% వరకు రైతాంగం అయితే వాళ్ళలో చాలా మంది మాత్రమే వారు సాగు చేస్తున్న భూమికి యజమానులుగా ఉండేవారు. ఫ్రాన్స్లో సుమారు 60% భూమి కూలీలు, చర్చి. నెక్స్ట్, 3వ ఎస్టేట్లో సంపన్నుల ఆధీనంలో ఉండేవి. మొదటి ఎస్టేట్ సభ్యులు అనగా మతాధిపతులు. ఫస్ట్ ఎస్టేట్లో ఎవరెవరు ఉంటారంటే మతాధిపతులు. చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందం.
ఈ ఫస్ట్ ఎస్టేట్లో మతాధిపతులు అలాగే ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉంటారు. నెక్స్ట్ రెండో ఎస్టేట్లో ఎవరు ఉంటారంటే సభ్యులు అనగా కూలిన వర్గాల వారు ఉంటారు. నెక్స్ట్ మొదటి 2 ఎస్టేట్ల సభ్యులు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉండేవారు. ఈ ప్రత్యేక హక్కులలో ముఖ్యమైనవి రాజ్యానికి పన్నులు చెల్లించకుండా మినహాయింపు పొందడం. ఇంకా ఇలాంటి బిట్స్ కంటిన్యూయేషన్ మీరు పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.